మన దేశ భవిత మన చేతుల్లోనే. ఇది మన చేతగానితనమో లేక అతి మంచితనమో తెలియదు గాని అమెజాన్ అనే కంపెనీ 1 సంవత్సరం క్రితం అండర్వేర్స్ మీద మన దేవుని బొమ్మలు ముద్రించింది. ఆ మధ్యలో జాతీయ జెండాను ఫుట్ మ్యాట్లపై ముద్రించింది. మళ్ళీ మొన్న మనం వేసుకునే చెప్పులపై గాంధీ బొమ్మను ముద్రించింది. వీటన్నింటినీ చూస్తూ మనం ఏమీ చేయలేని దద్దమ్మలం. ఎందుకంటే మనం ఆన్లైన్లో షాపింగ్ చేయకపోతే ప్రాణాలు పోతాయి. మన తాతలు ముత్తాతల దగ్గర నుంచి మనం ఆన్లైన్లోనే షాపింగ్ చేశాం. మరి ఇప్పుడు కొనొద్దంటే ఎలా? మేము బతకలేమన్న మనకు సిగ్గు, శరం, మానం, దేశం మీద అభిమానం, దేశభక్తి ఉంటే 1 సంవత్సరం పాటు అమెజాన్ యాప్ తీసేసి వాడి ఆన్లైన్లో షాపింగ్ చేయడం మానేయండి. అప్పుడు చూడండి వాడు ఇంకోసారి ఆ విధంగా మన దేవుళ్ళ బొమ్మలను, మన జాతీయ జెండాలను అలా వేస్తాడో చూద్దాం. మన చేతగానితనాన్ని వాడు అలుసుగా తీసుకుంటున్నాడని ఒక వ్యక్తి తనలోని ఉద్వేగాన్ని మనతో పంచుకున్నాడు. ఈ విషయాన్ని మనకు షేర్ చేసి మనలో స్పందన కలగజేయడానికి అతడు 1 సంవత్సరం నుండే అమెజాన్ యాప్ని తీసేశాడు. అలా తీసేసిన అతడు, నా బిడ్డల మీద ఒట్టు, ఈరోజు నేను గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, నేను ముందు చేసి మీకు చెబుతున్నా, ఇదెన్నో రోజుల నుండి నాకు బాధను కలిగిస్తుంది. అందుకే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అయితే నేను అందరికీ ఈ విషయాన్ని తెలియజేయగలుగుతానని తెలుసుకొని అతడు ఈ విషయాన్ని మనందరికీ పంపాడు. కాబట్టి ఈ మంచి పనికి, మన దేశ ఉన్నతిని కాపాడడానికి మనం దోహదపడదాం. ఫేస్బుక్, యూట్యూబ్ లంటే కేవలం లైకులు, కామెంట్లు, వీడియోలు షేర్ చేయడం, ఫొటోస్లు అప్లోడ్ చేయడం కాదు. దాని నుండి కొంత మంచి కూడా జరుగుతుందని మనం తెలియజెప్పుదాం. ఆయనకు సపోర్ట్ చేద్దాం. జై హింద్.